సుసంపన్నమైన భారత చరిత్ర, సాంస్కృతిక వైభవం అమెరికాలో కొలువుదీరనుంది. వాషింగ్టన్ డీసీలో ఇండియా హెరిటేజ్ సెంటర్ పేరుతో ఒక శాశ్వత మ్యూజియం ఏర్పాటు కానుంది. భారత్ అసలు సిసలు వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే హెరిటేజ్ సెంటర్ అసలు ఉద్దేశమన్నారు ఇండో అమెరికన్ డాక్టర్ అమితాబ్ శర్మ. ఘనమైన భారత్ నాగరికతను యావత్ ప్రపంచానికి చాటి చెప్పాల్సిన సందర్భం వచ్చింది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో వేలాది సంవత్సరాల భారతదేశ సుదీర్ఘ చరిత్ర, నాగరికత, సాంస్కృతిక వైభవం కొలువుదీరనుంది. భారత చరిత్ర అత్యంత పురాతనమైనది. అయితే దీనిపై చాలా మందికి అవగాహన లేదు. అంతేకాదు అనేక అపోహాలు కూడా ఉన్నాయి. దీంతో సదరు అపోహాలకు తెరదించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో శాశ్వతంగా ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలన్నది తాజా నిర్ణయం. ప్రవాస భారతీయుడు డాక్టర్ అమితాబ్ శర్మ నేతృత్వంలో 115 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. కాగా భారత్ వైభవానికి ప్రతీకగా ఈ మ్యూజియం కొలువుదీరనున్నది. దాదాపు 8 ఏళ్ల పరిశోధన, ప్రణాళిక తర్వాత ఇండియా హెరిటేజ్ సెంటర్ పేరుతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ ప్రాజెక్టుకు భారతీయ అమెరికన్ విద్యావేత్త, కమ్యూనిటీ నాయకుడు డాక్టర్ అమితాబ్ శర్మ నాయకత్వం వహిస్తున్నారు. భారతదేశ చరిత్రను ఇప్పటివరకు విదేశీ దృక్కోణంలో చిత్రీకరించారని డాక్టర్ అమితాబ్ శర్మ పేర్కొన్నారు. అంతేకాదు అది కూడా అసంపూర్తిగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో భారత్ అసలు సిసలైన వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే భారత్ హెరిటేజ్ సెంటర్ అసలు ఉద్దేశమన్నారాయన. మన కథను మనమే ప్రపంచానికి బలంగా వినిపించాల్సిన సమయం వచ్చిందన్నారాయన. అంతేకాదు ఘనమైన భారత్ నాగరికతను యావత్ ప్రపంచానికి చాటి చెప్పాల్సిన సందర్భం వచ్చిందన్నారు డాక్టర్ అమితాబ్ శర్మ. కాగా ఇండియా హెరిటేజ్ సెంటర్ దాదాపు 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఇందులో 10 ప్రత్యేక గ్యాలరీలు, 350 సీట్ల ఆడిటోరియం, ఒక లైబ్రరీ, గిఫ్ట్ సెంటర్ ఉంటాయి. సందర్శకులకు ఒక ప్రత్యేక అనుభూతి అందించేందుకు వర్చువల్ రియాలిటీ, అలాగే ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఇంటరాక్టివ్ డిస్ప్లేల వంటి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించనున్నారు. కాగా సింధులోయ నాగరికత, వేద సంప్రదాయాలు, శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు, యోగా, ఆయుర్వేదం, స్వాతంత్ర ఉద్యమం నుంచి ఆధునిక భారతదేశం వరకు వివిధ అంశాలను ఈ గ్యాలరీలో ఇండియా హెరిటేజ్ సెంటర్ ప్రాజెక్టుకు దాదాపు 115 కోట్ల వరకు ఖర్చవుతుందన్నది ఓ అంచనా. ఈ భారీ స్థాయిలో ఏర్పాటు చేయనున్న ఈ మెగా ప్రాజెక్టు కోసం విరాళాలు, కార్పొరేట్ స్పాన్సర్షిప్ల ద్వారా నిధులను సమీకరించనున్నారు. కాగా చారిత్రక సమాచారంపై భవిష్యత్తులో ఎలాంటి అభ్యంతరాలు రాకుండా ఉండేందుకు ప్రతి అంశాన్ని ధృవీకరించడానికి సుమారు 8 ఏళ్లు పట్టిందని శర్మ తెలిపారు. కేవలం భారత సంతతికే కాకుండా అమెరికన్లు, ఇతర దేశస్థులకు కూడా భారతదేశ చరిత్రపై అవగాహన కల్పించడం తమ లక్ష్యమని డాక్టర్ అమితాబ్ శర్మ పేర్కొన్నారు. ముఖ్యంగా భారత చరిత్ర గురించి సరైన అవగాహన లేని యువతరానికి వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత చదువుకున్న వారిపై ఉంది. కాగా ఇండియా హెరిటేజ్ సెంటర్ ఏర్పాటుకు వాషింగ్టన్ డీసీని ఎంచుకోవడానికి గల కారణాలను కూడా ఆయన వెల్లడించారు. వాషింగ్టన్ డీసీకి అంతర్జాతీయ గుర్తింపు ఉందన్నారు. అంతేకాదు వాషింగ్టన్ డీసీకి పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువేనన్నారు. కాగా ఇప్పటికే స్థల అన్వేషణ ప్రారంభించామన్నారు. త్వరలోనే ఈ అన్వేషణ ఓ కొలిక్కి వస్తుందన్నారు డాక్టర్ అమితాబ్ శర్మ. మొత్తం మీద భారత్ వైభవాన్ని తెలియజేసే ప్రాజెక్టు త్వరలో రూపుదిద్దుకోనున్నది.